ఇక్కడ స్టేజి మీద మనకి ముఖ్య అతిథులు డాక్టర్ మేడము, ఆక్యుపెంచర్ మేడము, మానవ సేవే మరి మాధవ సేవ అని మన హేమావతి గారు, ఇక్కడ వచ్చిన అందరి పెద్దలకి, వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా మన మేడం రమా మేడము, రాధాకృష్ణ గారు, శ్రీ పరమాత్మ శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిరం వార్షికోత్సవానికి మనమందరం ఇక్కడికి వచ్చాం. నిజంగా కూడా మరి మేడము అక్కడ 2 పిరమిడ్లకి, ఇక్కడ ఒక పిరమిడ్కి, మరి ఇది అట్టిల్లు అంటే పుట్టిల్లు, ఇది మేడంది వాళ్ళ తల్లిగారి ఇల్లు. అయినా సరే ఇక్కడికి వచ్చి మరి 7 పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఎంతోమందికి ఉపయోగపడాలి. చాలామంది పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పత్రికారు చెప్తుంటారు, తల్లిగారు అంటే రక్త సంబంధికులందరినీ కూడా ఆత్మబంధువులుగా తయారు చేయడం. మరి మేడం అదే చేస్తున్నారు. కాబట్టి చాలామంది మన పిరమిడ్ మాస్టర్లు కూడా చేస్తున్నారు. ఇంకా కూడా మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ జన్మ తీసుకున్నాం మనం. మా అమ్మ వాళ్ళు కూడా పిరమిడ్ కట్టాం. నా పేరు శైలజ. మరి 2003లో ధ్యానం వల్లకి వచ్చాను నేను. మా ఇంటి పైన నిర్మాణం చేసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ జన్మ తీసుకున్నందుకు మనం భూమి రుణం తీర్చుకోవాలి. పత్రికారు ఏమంటారంటే, ధ్యానం చేస్తే 40%, ధ్యాన ప్రచారం చేస్తే 80%, పిరమిడ్ నిర్మాణం చేస్తే 100%. 100% ఆధ్యాత్మికతలోకి రావాలంటే మనకు పిరమిడ్ నిర్మాణం చేయాలి. సత్యలోకానికి డైరెక్ట్ దారి అన్నారు పత్రికారు. ఎందుకంటే ధ్యానం చేయడం అనేదే సత్యం, ఆత్మ సత్యం. ఆత్మ తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే మార్గము శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానం తెలుసుకోవాలి అంటే నాకు మేడం చెప్పారు, దానికి సపోర్ట్గా పిరమిడ్ కావాలి. ఇప్పుడు మనకు కుక్కర్లో పప్పు వండుతుంది, ఎంతసేపు ఉడుకుతుంది? 10 నిమిషాల్లో ఉడుకుతుంది. అదే పప్పు బయట పెడితే అర్ధగంట పడుతుంది. ఎక్కువ నీళ్ళు పోస్తే పొంగిపోతుంది, తక్కువ నీళ్ళు పోస్తే మాడిపోతుంది. వండనాలకు కూడా ఇబ్బంది అవుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అదే కుక్కర్లో పెడితే 3 విజిల్ రాగానే నీళ్ళు ఎక్కువ పోసినా తక్కువ పోసినా సేఫ్టీ వాళ్ళు ఖరాబ్ అయిద్దాము, కానీ వండనాలకు కూడా ఇబ్బంది ఉండదు. హాయిగా గ్యాస్ బంద్ చేయమంటే ఎవరైనా బంద్ చేస్తారు. అలానే మనకు కూడా టైం లేదు, కంప్యూటర్ యుగం ఇప్పుడు. మేడం చెప్పారు ఇందాక, ఎన్నో విషయాలు చెప్పారు. నిజంగా కూడా ఒక్క ధ్యానమే సమాధానం చెబుతుంది ప్రతిదానికి కూడా, ఇందాక మేడం చెప్పిన దానికి. ఎందుకంటే మనం 22 సంవత్సరాల ధ్యాన ప్రచారంలో ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. మెడిటేషన్ చేపియండి మేడం ప్రతి ఒక్కళ్ళకి. ఇందాక సార్ కూడా చెప్పారు, పత్రికారు చెప్పారు, మానవ సేవే మాధవ సేవ. మానవ సేవ అనేది భూమండలానికి సంబంధించింది. ఇది మాధవ సేవ అనేది ఆకాశానికి. పత్రికారు చెప్పారు, ఇది పిరమిడ్ సేవాదల్లో అంటే భూమికి ఆకాశానికి నిచ్చెనలాగా ఉపయోగపడుతుంది ఈ ధ్యాన ప్రక్రియ. నరుడు ధ్యానం చేస్తే నారాయణుడు అవుతాడు. నారాయణుడు అయిన తర్వాత ఇంకేం బాధ? భగవంతుడికి ఏమైనా సాధించకుండా ఏమైనా ఉంటుందా? కృష్ణుడు ధ్యానం చేసిన తర్వాత సాందీపుల మహర్షి దగ్గర యోగీశ్వరుడు అయ్యాడు. కృష్ణుడికి ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడా? ఆయన గురించి ఏమైనా బాధపడ్డాడా? అందరికీ స్ఫూర్తిదాయకం అయ్యాడు. ధర్మస్థాపనను చేశాడు. ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళు వస్తారు. ఆ యుగానికి పత్రికారు వచ్చారు. చక్కగా ఈ మేడం చెప్పిన వాటికి అన్నిటికీ ప్రశ్నలకి సమాధానం ఒకటే ధ్యానం చెప్తుంది. పత్రికారు కూడా చెప్తుంటారు, సమస్యలు ఉన్నాయంటే ధ్యానం చేయండి, కష్టాలు ఉన్నాయంటే ధ్యానం చేయండి, అనారోగ్యాలు ఉంటే ధ్యానం చేయండి. ఎందుకంటే ధ్యానం అనేది ఒక పాశుపతాస్త్రం మనకది ధ్యానం. ఆ ధ్యానం చేయడం వల్ల మనం ఇక్కడ ఎంతోమంది ధ్యానం చేశారు, మీ అందరికీ తెలుసు అనుభవాలు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనము డీల్ చేస్తాం. ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. అనంతమైన శక్తి నేను అని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన సమస్యలాగా ఉండదు, దూది పింజంలాగా అయిపోతుంది. 7 అంతస్తుల బిల్డింగ్ మీద మనం ఉన్నామనుకోండి, కింద ఏం కనిపిస్తుంది మనకి? ఎంత చిన్నగానో కనిపిస్తుంది. ఇంకా 14 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళామనుకోండి, కిందిదేమీ కనపడదు మనకి. అలా మనం ధ్యానం చేస్తే ఆ శక్తిని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఏ అనారోగ్యమైనా సరే, క్యాన్సర్ అయినా సరే, హార్ట్ అటాక్ అయినా సరే, ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా సరే, ఎంత గొప్ప సమస్య అయినా సరే, అది ఈజీగా దాన్ని మనం దాటగలుగుతాం. పాశుపతాస్త్రాన్ని మనకు అందించాడు పత్రికారు. కాబట్టి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. అన్నిటికీ సమాధానం ఒక్క ధ్యానమే. ధ్యానము దీనికి ఏంటంటే నియమాలు ఒక శాకాహారం. ఎందుకంటే ప్రతి జీవిలో ఆ భగవంతుడు ఉన్నాడు. అన్ని జీవుల్లో, సర్వజీవుల్లో నేనున్నా అంటాడు కృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఆహార విధానం మార్చుకుంటే మన వ్యవహార శైలి బాగుంటుంది. పత్రికారు ఎంత ముందు చూపుతో మూలాలు వెతికి చక్కగా పిరమిడ్ సొసైటీని స్థాపించి 40 సంవత్సరాలు మరి లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయ్యారు. నిజంగా కూడా పత్రికారి ప్రతిరూపమే పిఎంసి ఛానల్. ఇవాళ పత్రికారు మనం టీవీ పెట్టంగానే పత్రికారు కనిపిస్తూనే ఉన్నారు. మా బావగారు అంటున్నారు, పత్రికారు బాడీ వికెట్ చేశారా అనిపిస్తుంది అమ్మా అంటే, నిజంగా మరి అందరిలో పత్రిజీ గారు ఉన్నారు. టీవీ పెట్టినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, సెల్ ఓపెన్ చేసినా, ఎక్కడ బ్యానర్ అయినా, ఎక్కడ పాంప్లెట్ అయినా పత్రికారు. అంటే ఆ పత్రికారు ఏం చేశారు? జనాలలోకి అద్భుతమైన మెసేజ్ని తీసుకెళ్లారు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చక్కటి ధ్యానాన్ని మనకి శ్వాస మీద ధ్యాస. టైం లేదు, సందర్భం లేదు, మడి లేదు, ఆచారం లేదు, మెయిన్గా రూపాయి డబ్బులు లేవు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మన శ్వాస మీద మన ధ్యాస. ఎంత ఈజీగా
ఎంతోమంది స్వామీజీలు వచ్చారు, కానీ వాళ్ళు అంత గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి చెప్పలేకపోయారు. కానీ పత్రి గారు మాత్రం అద్భుతంగా మనకి 3 మాటలతోనే 3 ముక్కలాట ఆడారు, వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు జీవించినా కానీ ఇంత పని చేయలేరు ఆయన ఒక్కడు మాత్రం చేశారు. కాబట్టి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మన ఎజెండా పత్రిజీ గారు. మనమందరం కూడా పత్రిజీలవే. అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మనకి. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం ఏం చేయాలి, గురుదక్షిణగా అందరికీ అందించాలి. లేరు ఆయన ఇప్పుడు కనపడట్లేదు, కానీ మనందరి రూపంలో ఆయన ఉన్నారు. కాబట్టి మేడం చెప్పారు ఎన్నో సమస్యలు, ఇందాక నేను వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి వీటన్నిటికీ సమస్యలకు పరిష్కారం ఎంతోమంది సేవ చేస్తున్నారు. కాబట్టి మనకి ఇంత మంచి గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి, అందరికీ ముందుకు తీసుకెళ్దాం. ఒక్క పత్రిజీ గారే ఇంత సొసైటీని స్థాపించిండంటే 6 కోట్ల మంది వీక్షిస్తున్నారు ఇవాళ. పిఎంసి ఛానల్ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం మనం. 6 కోట్ల మంది చూస్తున్నారు మన ఛానల్ని. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమంటున్నారు, మీ యూట్యూబ్ చూస్తున్నామండి, పిఎంసి చూస్తున్నాం, పత్రిజీ గారు స్పీచెస్ విన్నాం, మేము మాస్టర్స్ అనుభవాలు వింటున్నాం, మేము శాకాహారులుగా మారాము, మేము ధ్యానం చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి పిఎంసి చూడండి అని చెప్తే చాలు, మనము ఒక పాంప్లెట్ ఇస్తే చాలు, ఏ పాంప్లెట్ ఇవ్వకపోయినా సరే పిఎంసి ఛానల్ చూస్తే చాలని చెప్తే మనకి అర్థమవుతుంది. వాళ్ళకి ఫోన్లో చెప్పుకోవచ్చు మనం, మరి అందరికీ పరిచయం చేయొచ్చు. ఇంత మంచి అవకాశం లేట్ అయిందేమో, ఎక్కువ సమయం తీసుకున్నా. థ్యాంక్ యూ.